హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ని డిస్కస్ చేసుకుందామండి. సో ఏపీ హిస్టరీ అనేది మనందరికీ తెలుసునండి. మనకి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో దాదాపు 75 మార్కుల పేపర్ అనమాట. అలాగే ఎస్ఐపిసిలో కూడా మనకి కొన్ని మార్క్స్ అయితే మనకు వస్తాయి అనమాట. ఖచ్చితంగా 3 to 5 క్వశ్చన్స్ అయితే మనకి ఎస్ఐపిసి ఎగ్జామ్స్ లో కూడా వస్తుంటాయండి. మరి మీకు గనక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏపీ హిస్టరీ క్లాసెస్ నేను చెప్పినవి కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. నేను లాస్ట్ టైం కూడా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అయితే మనం చెప్పాము, మంచి స్కోర్లు కూడా వచ్చాయన్నమాట. సో మీకు ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ కలిపి కూడా ఒక కోర్స్ ఉందండి, ఓన్లీ సింగిల్ గా పేపర్ 1 అంటే మెయిన్స్ పేపర్ 1 కి సంబంధించి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వానలో ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏది? ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇందులో. ఇక్ష్వాకుల యొక్క రాజధాని అది. సో మరి ఇక్ష్వాకుల రాజధాని ఏంటి? విజయపురి, శ్రీకాకుళం, పితుండ, అమరావతి అండి. మరి ఆన్సర్ వచ్చేసి మనకి విజయపురి అండి. సో దీనికి మనం నాగార్జున కొండ అని కూడా చెప్తుంటాం. యాక్చువల్లీ మనం ఇక్ష్వాకుల యొక్క రాజధాని తీసుకుంటే మనకి విజయపురి అనమాట. మరి చూడండి, ఇక్కడ ఇక్ష్వాకులు ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి ఒకే రాజవంశాల్లో ఒకటనమాట. ఇది నాగార్జున కొండ దగ్గరలో ఉన్నటువంటి విజయపురి. నాగార్జున కొండని ఎలా పేరు వచ్చింది వాస్తవానికి? దానికి ఎవరైతే మనకి శాతవాహనుల టైంలో అంటే మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు అనమాట. సో ఆయన బస చేసిన ప్రాంతం అది యాక్చువల్లీ. ఎందుకంటే బౌద్ధ మతాన్ని అశోకుడు శ్రీలంక దేశం వరకు విస్తరించినప్పుడు ఏంటంటే అటు నుంచి ఇటు నుంచి కూడా బౌద్ధ భిక్షులు వెళ్తూ మధ్యలో ఆగేవారు అనమాట ఆ ప్రాంతంలోని. సో ఆ ప్రాంతంలోనే ఈయన కూడా బస చేసిన వ్యక్తి కాబట్టి ఓకేనండి, ఆయన పేరు మీద కూడానే ఆ ప్రాంతానికి నాగార్జున కొండ అని పేరు వచ్చిందనమాట. సో తర్వాత కాలంలో ఇక్ష్వాకులు కూడా ఓకేనండి. ఇక్ష్వాకులు ఎవరు ప్రధానంగా మనం తీసుకుంటే వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు వచ్చేసి దక్షిణ భారతదేశంలోని అశోకుడిగా పేరు పొందాడండి. ఆయన కూడా బుద్ధజన్ అనమాట డెవలప్ చేయడం జరిగింది. సో మరి అలా తీసుకుంటే మనకి వాళ్ళ యొక్క క్యాపిటల్ విజయపురం అండి. మరి శాతవాహనుల తర్వాత కృష్ణా నది పరివాహక ప్రాంతంలోనే తమ అధికారాన్ని నెలకొల్పారండి. మరి ఎక్కడ ఇచ్చిన రిమైనింగ్ పట్టణాలు తీసుకుంటే శ్రీకాకుళం అనేది ప్రాచీన శాతవాహనుల యొక్క తొలి రాజధానిగా చెప్తారు కొంతమంది. శ్రీకాకుళం అనేది ఎక్కడంటే మనకి రెండో ఉన్నాయి, ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న శ్రీకాకుళం అనమాట. ఇది యాక్చువల్లీ మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాకుళం తీసుకుంటే మనకి ఉత్తరాంధ్రలో ఉంటుంది అనమాట. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ కలిపి మనం ఉత్తరాంధ్రగా చెప్తాం. మన నెక్స్ట్ ఉండి పితుండ. ఇది ప్రాచీన కళింగ రాజ్యానికి సంబంధించిన వాడరేవు పట్టణం ఇది యాక్చువల్లీ. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ అమరావతి అండి, దాన్ని కట్టకం. ఇది శాతవాహనుల యొక్క రాజధానిగా ఉండేది మనకి, ప్రధాన రాజధాని. సో ఇక్ష్వాకులు మనకి ఎంతమంది అంటే 4 రాజులు ఉంటారండి. శ్రీశాంతమూలుడు, వీరపురుష దత్తుడు, యహోవల శాంతమూలుడు, నెక్స్ట్ మనకి రుద్రపురుష దత్తుడు, మొత్తం 4 మెంబర్స్ ఉంటారు అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. బృహత్పలాయన యొక్క వంశస్థాపకుడు మరి ఆ వంశంలో అత్యంత గొప్ప రాజు ఎవరంట? బృహత్పలాయనంలో మనకి చిన్న చిన్న రాజ్యాలు కొన్ని ఉంటాయండి, అందులోంచి ప్రతి దాని మీద ఒక క్వశ్చన్ అడగొచ్చు. బృహత్పలాయనులు కానీ, శాలంకాయనులు కానీ, విష్ణుకుండిలు కొంచెం 2 మార్కులు ఎక్స్ట్రా వస్తాయండి మనకి. ఓకే, ఆనంద గోత్రిజులు కానీ, ఇక్ష్వాకులు, ఈ 5 చదువుకోవాలి మనం. ఆనంద గోత్రిజులు, ఇక్ష్వాకులు, అలాగే విష్ణుకుండిన్లు, నెక్స్ట్ వచ్చేసి మనకి బృహత్పలాయనులు, నెక్స్ట్ మనకి శాలంకాయనులు. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, చదువుకోవాలి మనం కంపల్సరీగా. సో బృహత్పలాయన వంశస్థాపకుడు మరి వంశంలో గొప్ప రాజు ఎవరంట? 2వ పులకేసి, జయవర్మ, విజయబుధవర్మ, కన్హుడండి. ఆన్సర్ వచ్చేసి జయవర్మ. సో మరి మిగతావి తీసుకుంటే 2వ పులకేసి ఎవరు? మనకి బాదామి చాళుక్యుల రాజు. మరి విజయబుధవర్మ మనకి తీసుకుంటే, కన్హుడు తీసుకుంటే మనకి శాతవాహన రాజు అనమాట యాక్చువల్లీ మనకి. ఓకే, సో ఇక్కడ మనం చూద్దామండి. బృహత్పలాయన వంశంలో మనకు లభించిన ఆధారాల ప్రకారం జయవర్మ ఒక్కడే మనకి ప్రముఖ రాజు అండి. ఈ రాజ్య స్థాపకుడు మరి గొప్పవాడు కూడా ఇతనే. మొత్తం బృహత్పలాయనకి సంబంధించిన వంశం మొత్తం మనం అబ్జర్వ్ చేసినట్లయితే గొప్ప రాజుగా ఎవరిని చెప్తారంటే మనకి జయవర్మనే చెప్తారండి. చాలా ఇంపార్టెంట్. మరి జయవర్మ వేయించినటువంటి కొండముది తామ్ర శాసనం అనేది ఏ భాషలో ఉందంట? కొండముది శాసనం అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంది? సంస్కృతం, తెలుగు, ప్రాకృతం, కన్నడ వంటి ప్రాకృత భాషలో ఉందన్నమాట. ఓకేనండి, ఈయన వేయించినటువంటి కొండముది శాసనం మనకి ఏ భాష అంటే ప్రాకృత భాషలో ఉంది. మరి ఎక్కడుంది ఈ ప్రాంతం అంటే గుంటూరు జిల్లా. ఈ చూడండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శాసనాలు అన్ని కూడా ఊరి పేర్లే. ఓకేనండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ బాదామి చాళుక్యరాజు ఇందాక వచ్చాడు 2వ పులకేసి. అతను ఏం చేసిన శాసనం ఐహోల్ శాసనం. ఐహోల్ అనేది ఒక ప్రాంతం కర్ణాటకలో మనకి. ఓకేనా, ఈ శాసనం ద్వారా ఆయన బ్రాహ్మణులకు దానం చేసిన దానాల గురించి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఆయన బ్రాహ్మణులకి ఏదైతే దానం చేస్తాడో దాని గురించి చెప్పిన శాసనం మనకి ఇది. ఓకే, కొండముది తామ్ర శాసనం చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వేంగి చాళుక్యరాజు అంటే 2వ విజయాదిత్యునికి మహాభారతంలో ఏ పాత్రతో పోలిస్తారంట? మనకి వేంగి చాళుక్యులు చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్లీ. కుబ్జ విష్ణువర్ధనుడి దగ్గర నుంచి 7వ విజయాదిత్యుల వరకు మనకి చాలా మంది రాజులు ఉంటారు అనమాట. అందులో మనకి కుబ్జ విష్ణువర్ధనుడు, జయసింహ వల్లభుడు, అలాగే మనకి రాజరాజ నరేంద్రుడు, గుణగ విజయాదిత్యుడు. ఓకేనండి, సో వీళ్ళంతా కూడా చాలా ఇంపార్టెంట్ రాజులు ఉన్నటువంటి. అందులో 2వ విజయాదిత్యుడు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. మరి ఆన్సర్ చూద్దాం ఫస్ట్. ఓకేనండి, 2వ విజయాదిత్యుని ఎవరితో పోలిస్తారు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కర్ణుడు అండి. అర్జునుడితో పోలిస్తారండి. మనకి పంచపాండవులు అర్జునుడు చాలా ఇంపార్టెంట్ కదా, మనకి అందరూ ఇంపార్టెంట్. అర్జునుడు ఏంటంటే మనకి మంచి లైక్ ద్రోణాచార్యుడి యొక్క శిష్యుల్లోని
అత్యంత శక్తివంతమైనటువంటి శిష్యుడిగా మనకి గుర్తింపు పొందిన వ్యక్తి మనకు అర్జునుడు అనమాట. మరి రెండో విజయాదిత్యుడు గొప్ప యుద్ధ వీరుడు కావడమే కాకుండా రాష్ట్రకూటులను కదంబలను ఓడించినటువంటి పరాక్రమవంతుడు. అందుకే తను అర్జునుడితో పోలిస్తారండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈయన 108 యుద్ధాలు చేశాడనమాట. రెండో విజయాదిత్యుడు చేసి మనకి 108 ప్రాంతాల్లో మనకి ఒకేనండి శివాలయాలను కూడా కన్స్ట్రక్షన్ చేశాడండి. ఈయనకి నరేంద్ర మురుగేశ్వర అనే బిరుదు ఉందనమాట. ఆ పేరుతోనైనా నరేంద్ర మురుగేశ్వర ఆలయాలు కూడా కన్స్ట్రక్షన్ చేశాడు. ఈయన మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ వచ్చింది మనకి ఈస్టర్న్ చాళుక్యస్లో. రాష్ట్రకూట రాజు అయినటువంటి అమోఘ వర్షను ఓడించి అతని సోదరుని వివాహం ఆడినటువంటి వేంగి చాళుక్య రాజు ఎవరంట? మనకు తెలుసు కదా అమోఘ వర్షుడు ఎవరు. రాష్ట్రకూట రాజు అంటే మనకి కవిరాజ మార్గం అనే పుస్తకాన్ని రచించాడు అనమాట ఎవరు అమోఘ వర్షుడు. మరి ఆ రాష్ట్రకూట రాజు అయిన అమోఘ వర్షుని ఎవరు ఓడించారు? మొదటి అమరాజు, రెండవ విజయాదిత్యుడు, గుణగ విజయాదిత్యుడు, కుబ్జ విష్ణువర్ధనుడు అండి. ఆన్సర్ వచ్చేసి మనకి విజయాదిత్యుడు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం. ఓకే, నరేంద్ర మురుగరాజు అనే బిరుదు కలిగిన రెండవ విజయాదిత్యుడు రాష్ట్రకూటులపై విజయం సాధించి అమోఘ వర్షుని సోదరుని వివాహం చేసుకున్నాడు. దీనివల్ల వేంగి చాళుక్యులు మళ్ళీ స్వతంత్ర పాలకులు అయ్యారు. వాస్తవానికి తీసుకుంటే వాళ్ళు ఫస్ట్ ఎవరు మనకి ఎవరు రెండవ పులకేసి గెలిచిన తర్వాత వాళ్ళ తమ్ముడిని ఎవరైతే కుబ్జ విష్ణువర్ధనుడు ఉంటాడో అతన్ని పెట్టిన తర్వాత చాలా కాలానికి ఆల్మోస్ట్ 624 టైంకి స్వతంత్ర పాలకులు అవుతారనమాట. తర్వాత మళ్ళీ వీళ్ళు సామంతులుగా మారిపోతారు. మళ్ళీ రాష్ట్రకూటుల దగ్గర నుంచి అనమాట వాళ్ళు ఈ ఓడించి మళ్ళీ స్వతంత్రులు అవుతారు అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే రైట్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి ఈయన యొక్క బిరుదులు చూద్దాం ఒకసారి. నరేంద్ర మృగరాజు, చాళుక్యరామ, విక్రమధావుడు ఇవన్నీ కూడా మనకి రెండవ విజయాదిత్యునికి సంబంధించిన బిరుదులండి. ఇతను ఒక గొప్ప యుద్ధ వీరుడు. ఇతను రాష్ట్రకూట రాజు అమోఘ వర్షను ఓడించాడు. మరి వేంగి చాళుక్యులు అనమాట ఈయన కాలంలోనే మళ్ళీ స్వతంత్ర పాలకులు అయ్యారు. అడుగుతాడు మనకి. ఓకే, రెండోసారి స్వతంత్ర పాలకులు ఎప్పుడయ్యారంటే రెండవ విజయాదిత్య టైంలో. ఓకేనండి, అంటే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవచ్చు మనం, తూర్పు చాళుక్యులు రెండోసారి విజయం సాధించారనమాట. దేని గురించి అంటే స్వతంత్రాలు అవ్వడం కోసం. రెండో విజయాదిత్యుడు రాష్ట్రకూటుల కదంబలు ఓడించాడు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇక్కడ చూడండి, ఇతనికి భీమసేనుడి రాజ్యం కోసం ఏర్పడిన వారసత్వ తగాదాల రాష్ట్రకూటులు కలుగ చేసుకోవడంతో వేంగి చాళుక్య రాజ్యం యొక్క ప్రతిష్ట కొంత దెబ్బతిన్నది. అంటే వీళ్ళ వారసత్వ యుద్ధాల టైంలో రాష్ట్రకూటులు ఇన్వాల్వ్ అయ్యారు అనమాట వీళ్ళ దాంట్లో. సో మరి నెక్స్ట్ చూద్దామండి. సాహితీ సమరాంగణ సార్వభౌమ, మారు రాయల గండ అనే బిరుదులు కలిగిన విజయనగర రాజు ఎవరంట? సాహితీ సమరాంగణ సార్వభౌమ ఈ బిరుదు చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్స్ లో అడిగారండి. మరి ఎవరండి ఆప్షన్ అంటే దేవరాయ 1, కృష్ణదేవరాయలు, వీర నరసింహరాయలు, సాల్వ నరసింహరాయలు అండి. ఆన్సర్ వచ్చేసి మనకి SKD శ్రీకృష్ణ దేవరాయలు అండి. శ్రీకృష్ణ దేవరాయలు మనకి 1509 నుంచి 1529 వరకు మనకి పరిపాలించడం జరిగిందండి. విజయనగర సామ్రాజ్యంలో తులువ వంశానికి చెందినటువంటి వ్యక్తి మనకి ఈయన అనమాట. మరి మొత్తంగా తీసుకుంటే విజయనగర సామ్రాజ్యం 1336 నుండి 1646 దాకా రూల్ చేసిందండి. అందులో ఒకరు సంగమ, 2 సాళువ, 3 తులువ, 4 వచ్చేసి మనకి అరవీటి. మొత్తం 4 రాజ్యాలు అనమాట. అందులో మనకి ఓకే తులువ రాజ్యానికి చెందిన వ్యక్తి మనకి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు అనమాట. మరి కృష్ణదేవరాయలు వచ్చేసి ఈయన బిరుదులు అనమాట సాహితీ సమరాంగణ సార్వభౌమ. మరి ఎందుకంత సాహితీ సమరాంగణ సార్వభౌమ స్థాయికి వెళ్ళాడంటే ఈయన 8 మంది కవులను పోషించిన వ్యక్తి అండి. ఈయన దగ్గర ఉన్నటువంటి కవులను మనం అష్టదిగ్గజాలు అంటాం. ఓకేనండి, అల్లసాని పెద్దన, నంది తెమ్మన, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు. ఓకేనండి, వీళ్ళంతా కూడా ఏంటండి అంటే కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి కవులు అనమాట. ఓకే, అలాగే మనకి చూడండి ఈయనకి ఇంకా బిరుదులు యవనరాజు స్థాపనాచార్య, ఆంధ్ర భోజ, అలాగే దక్షిణ పదస్వామి, సాహితీ సమరాంగణ సార్వభౌమ, గజపతి, గజకోట, పాకవేన ఇవన్నీ మనం చెప్పాం. విజయనగర సామ్రాజ్యం కానీ, కాకతీయులు కానీ, తూర్పు చాళుక్యులు కానీ మొత్తం ఏపీ హిస్టరీలో మొత్తం డేటా అంతా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది. మీరు ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ప్రిఫర్ చేసినా పర్వాలేదు. త్వరలో మనం ఇండియన్ హిస్టరీ 2.0 క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఇండియన్ హిస్టరీ ఫస్ట్, ఎందుకంటే మనకి ప్రిలిమినరీలో 30 మార్క్స్ పేపర్ కదా అది. సో అది అయిన తర్వాత ఇండియన్ హిస్టరీ అయిన తర్వాత ఇండియన్ హిస్టరీ మీకు 1.5 month or 2 months పడుతుంది అనమాట. ప్రారంభించిన దగ్గర నుంచి చాలా డీటెయిల్ గా చేస్తానండి. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ చేస్తాను, అవి వేస్తాను ఫస్ట్. తర్వాత మీకు బైలింగ్వల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 2.0 మీకు బైలింగ్వల్ ఉంటాయండి, ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం. అలాగే ఇప్పుడు ఆల్రెడీ బైలింగ్వల్ కంటెంట్ ఉంది పూర్తిగానే, కానీ అది కొంచెం ఓల్డ్ వీడియోస్ కాబట్టి, ఓల్డ్ అంటే మరీ ఓల్డే కదా, రీసెంట్ గా చేసిన వీడియోలో, బట్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలనే ఉద్దేశంతో 2.0 స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా సరే తీసుకోవచ్చు అనమాట. ఒక 2-3 days లో అనౌన్స్ చేస్తాం దానికి సంబంధించి. ఇది ఇండియన్ హిస్టరీ, తర్వాత మనం ఇండియన్ పాలిటీ చేస్తాం, మళ్ళీ ఏపీ హిస్టరీ మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనమాట. ఆల్రెడీ మీకు కంటెంట్ ఉంది, మొన్న రీసెంట్ గా చేసిన కంటెంట్ ఇదంతా కూడా మీరు అందాక వినొచ్చు. అందులో టెస్ట్ సిరీస్ ఉంది, మెటీరియల్స్ ఉన్నాయి. అలాగే గ్రూప్ 2 కి సంబంధించి ఫుల్ కోర్స్ ఉందండి. ప్రిలిమినరీ అయితే 799 ఉంది, మెయిన్స్ అయితే 1499 ఉందన్నమాట. ఓకేనండి, మరి ప్రిలిమినరీ కూడా ఓకే, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా అయితే మీకు 999 కి ఉందన్నమాట. ఇది 6 months వ్యాలిడిటీ, 1499 అయితే మీకు 1 year వ్యాలిడిటీ. సో మీకు అంతా కూడా బెనిఫిట్ అయ్యే విధంగా, అంటే మీరు అంతా కూడా ఎఫోర్డ్ చేసిన విధంగానే మన ఫీజులు అయితే పెట్టడం జరిగింది అనమాట. సో మీరు డెఫినెట్ గా బెనిఫిట్ పొందుతారు. మీరు పెట్టిన అమౌంట్ కి 100% వర్త్ అనమాట ఇది. ఓకేనా, రైట్. విజయనగర సామ్రాజ్యం కాలంలో అప్పటి పన్నులకు సంబంధించి క్రింద వల్ల సరికానది ఏది? ఎందుకంటే
మనం ఏ సామ్రాజ్యం గురించి చదివినా సరే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనండి, ఎకనామిక్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి అప్పట్లో అప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే పన్నులు వసూలు చేయకుండా ఏ ప్రభుత్వం కూడా రాజ్యాన్ని మెయింటైన్ చేయలేదు అనమాట. అలా మరి విజయనగర సామ్రాజ్యం కూడా ట్యాక్సెస్ ని కలెక్షన్ చేసిందంటే మరి అందులో తీసుకుంటే ఇక్కడ మనకి మడిగే అడికాసు అంట, ఇది అంగళ్లపై విధించే పన్ను అంట. పొల్లరి పన్ను అంటే కేవలం గొర్రెల విక్రయం మీద వేశారంట. దేవాలయ ఉత్సవాల కోసం అయితే మనకి కాసు వేసాలనే పన్ను అంట. మగ్గం పన్ను అనేది నేత పన్ను అంటే. ఇందులో ఏది కరెక్ట్ కాదంటే మనకి ఓకే ఇవన్నీ కరెక్ట్ అనండి, ఇది రాంగ్ అండి. ఎందుకంటే పొల్లరి పన్ను అనేది కేవలం గొర్రెల విక్రయం కోసం కాదనమాట. అది ఏదైతే మనకి పచ్చిక బయళ్ళు అంటే మనకి పశువుల మేతకు సంబంధించి ఉంటుంది కదా, దాని మీద వేసే ట్యాక్స్ అనమాట. మరి ఇక్కడ చూడండి రకరకాల పన్నులు నేను మీకు ఇక్కడ ఇచ్చాను. విజయనగర సామ్రాజ్యం కాలంలో చూడండి మగ్గం పన్ను నేత పన్ను వారి మీద, ఓకేనండి, ఎల్లరి పన్ను, హౌస్ ట్యాక్స్, మడిగ అడికాసు, అంగాళ్లపై పన్ను ఇది ఇచ్చాం మనం మార్కెట్ కి సంబంధించి. అడ్డగాడ సొంకం గొర్రెల విక్రయం మీద, పచ్చిక బయళ్ళు అయితే పొల్లరి చెప్పాం. పొల్లరి పన్నుకి సంబంధించి మనకు ఉద్యమాలు కూడా జరుగుతాయి మనకి మోడర్న్ హిస్టరీలో. కాసు వేసాలు అయితే దేవాలయ ఉత్సవాల కోసం విధించే పన్ను, మనకి విధించే పన్ను అంట. మనకి దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతుంటాయి కదా దాని మీద అనమాట. అలాగే ఉప్పరి సిద్ధాం వచ్చేసి ఉప్పు కొట్టారులపై వేస్తారండి. ఇడిపి సిద్ధాయం కల్లుగీత మీద, చక్రానిక కొమ్మరిపై, సంపత్తి పన్ను నిధిక్షేపాలపై, పుత్రోదయ పన్ను పుత్రుడు జన్మిస్తే అంట పుత్రోదయ పన్ను అంట. ఓకే, గుడి కళ్యాణం అయితే మనకి వివాహ పన్ను అంటే. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. వివాహ పన్ను మనకి తీసివేసినటువంటి ఓకే విజయనగర సామ్రాజ్య రాజు ఎవరు అన్నది మీకు గనక తెలిస్తే మీరు క్రింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కింద హై బటన్ ఉంటే హైప్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం వస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన బాలయ్య యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు వీలైతే మన కోర్స్ కూడా తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.